నమస్తే. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆర్ఎస్ఎస్పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఆర్ఎస్ఎస్కు రిజిస్ట్రేషన్ ఉందా, చట్టం పరిధిలోకి వస్తుందా, ఈ ప్రశ్నలు నాకు మోహన్ భగవత్ సమాధానం చెప్పాల్సిందే అంటూ కూడా ఆయన రాసిన లేఖ 10 రోజులైనా ఈ అంశంపై కూడా పెద్ద ఎత్తున కూడా అభ్యంతరాలు, రకరకాల విశ్లేషణ కూడా జరుగుతున్నాయి. ఆర్ఎస్ఎస్పై జరుగుతున్న అంశంపై మాట్లాడి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ గోల రమేష్ గారు మనతో ఉన్నారు. సార్, ఆర్ఎస్ఎస్ ఒక పెద్ద సంస్థ, లక్షలాది మంది కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు కూడా ఉంటారు. అలాంటి సంస్థకు రిజిస్ట్రేషన్ ఉందా లేదా అంటూ కూడా ఒక 7 రకాల ప్రశ్నలు కూడా సంధించారు. ముందుగా ఎట్లా విశ్లేషిస్తారు? సతీష్, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీద మన మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే, హోమ్ మినిస్టర్ కర్ణాటక, ఆయన కొన్ని ప్రశ్నలు సంధించినాడు. సో ఏమని సంధించినాడు? ఇంత పెద్ద ఆర్గనైజేషన్ కదా ఆర్ఎస్ఎస్, దీనికి లీగల్ శాంక్టిటీ ఉందా, చట్టబద్ధత ఉందా, దీనికి రిజిస్ట్రేషన్ జరిగిందా, అదేవిధంగా దీనికి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి, ఆఫీస్ బేరర్స్ ఎవరు, దీని అకౌంట్లు ఏంటి, వీళ్ళు ఏమైనా ట్యాక్స్ పే చేశారా, ఇవన్నీ కూడా క్వశ్చన్లు అడిగాడు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సంస్థగా మీ మీద బాధ్యత లేదా అని చెప్పి క్వశ్చన్లు రైజ్ చేశాడు. అవి చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్. కానీ నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈయన ఈ మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏ రకమైనటువంటి సమాధానం ఇచ్చాడు అనేది చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన ఏమంటాడు? హిందూ మతం రిజిస్టర్ చేసుకున్నదా అని క్వశ్చన్ అడిగాడు. అరే, హిందూ మతానికి ఆర్ఎస్ఎస్కి ఏమైనా సంబంధం ఉందా? ఇదేమో మతము, అదేమో ఆర్గనైజేషన్, ఒక సంస్థ. హిందూ మతం అనేది వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించింది. దానికి రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇది ఒక బేస్లెస్ ఆన్సర్, ఫస్ట్ థింగ్. రెండవది, మేము 100 సంవత్సరాల నుంచి ఉన్నాం, అయితే 100 సంవత్సరాల నుంచి ఉంటే నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవా, నీకు బాధ్యత లేదా? రెండోది. మూడోది ఏమన్నా అన్నాడు? మాది ఓపెన్ ఆర్గనైజేషను, మాకు సీక్రెట్స్ లేవు అని అన్నాడు. అంటే సీక్రెట్ ఆర్గనైజేషనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా, ఓపెన్ ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దా? ఇది మూడవ క్వశ్చన్. నాలుగవ క్వశ్చన్ ఏమని అన్నాడు? మేము 1950లోనే రిటర్న్ కాన్స్టిట్యూషన్, అంటే రాతపూర్వక రాజ్యాంగాన్ని సమర్పించాము అని చెప్పాడు. అయితే బాగానే ఉంది, ఓకే, నువ్వు 1950లోనే రిటర్న్ కాన్స్టిట్యూషన్ సమర్పించినావబ్బా. ఆ సమర్పించేటప్పుడు కూడా ఎప్పుడు సమర్పించారో తెలుసా? ఇది 1948లో మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపినప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ని ఫస్ట్ టైం బ్యాన్ చేశారు. బ్యాన్ చేసిన తర్వాత, బాబు నన్ను మళ్ళీ మా ఆర్గనైజేషన్ మీద బ్యాన్ని లిఫ్ట్ చేసేయండి అని చెప్పి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ని, జవహర్లాల్ నెహ్రూని ప్రాధేయపడితే అప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్, అప్పుడు మీకు ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ సబ్మిట్ చేయండి, ప్లస్ మీరు మిగతా కండిషన్స్ కూడా ఒప్పుకోండి అని అంటే, అప్పుడు రిటర్న్ కాన్స్టిట్యూషన్ సబ్మిట్ చేసి మేము రాజ్యాంగానికి లోబడి ఉంటాము, అదేవిధంగా ఏ రకమైనటువంటి హింసా కార్యక్రమాలకి మేము ఇన్వాల్వ్ కాము అని చెప్పి వాళ్ళు రిటర్న్గా సబ్మిట్ చేసిన తర్వాత ఈ ఆర్ఎస్ఎస్ మీద ఫస్ట్ టైం విధించినటువంటి బ్యాన్ని లిఫ్ట్ చేసేసారు. మరి నువ్వు రాజ్యాంగానికి లోబడి ఉంటాను అని నువ్వు ప్రామిస్ చేసి రాతపూర్వకంగా ఈ రిటర్న్ కాన్స్టిట్యూషన్ని సబ్మిట్ చేసి వచ్చావు కదా, మరి రాజ్యాంగానికి లోబడి ఉంటాను అని ప్రామిస్ చేసిన వాడివి నువ్వు ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత నీ మీద ఉందా లేదా? ఈ సందర్భంలో నిజంగా ఒక ఆర్గనైజేషన్, ఇలాంటి ఒక పెద్ద ఆర్ఎస్ఎస్ లాంటిదైనా మిగతా ఆర్గనైజేషన్లైనా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, లేకపోతే ఏ నామినల్గా నడిపించవచ్చా? నిజంగా ఏముంది చట్టంలో? ఇప్పుడు లీగల్గా, చట్టపరంగా ఎక్కడా కూడా ప్రతి ఆర్గనైజేషను, వాలంటరీ ఆర్గనైజేషన్ అయినా ఏదైనా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని చట్టంలో లేకపోవచ్చు, చట్టంలో లేదు, కానీ మోరల్గా నైతిక బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నువ్వు ఒక చారిటీ సొసైటీ కానీ, లేకపోతే ఒక కల్చరల్ సొసైటీ కానీ, లేకపోతే ఒక ఎన్జిఓ కానీ, ట్రస్ట్ కానీ, ఎవరైనా కూడా ఒక
పబ్లిక్ అకౌంటబిలిటీ అంటారు. అంటే ప్రజలకు జవాబుదారీగా, రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండడం కోసం రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, మెంబర్షిప్ చేయించుకుంటారు. దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. వాళ్ళు అకౌంట్స్ చూపిస్తారు, ఆడిట్ చేపిస్తారు, ట్యాక్స్ కంప్లైంట్స్ చూపెడతారు, పన్నులు కట్టినామా లేదా అనేది. దాన్ని బట్టి వాళ్ళకి ఫర్దర్గా రెన్యువల్ ఇస్తారు. సో ఒక చిన్న 7 మందితో కలిసి స్థాపించుకునేటువంటి సంఘం కూడా రిజిస్టర్ చేయించుకుంటున్నటువంటి తరుణంలో ఒక నైతిక బాధ్యతగా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ 83,100 బ్రాంచులు ఉన్నాయండి, శాఖలు అంటారు. శాఖలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్కి భారతదేశం మొత్తం మీద. కొన్ని కోట్ల మంది దాంట్లో సభ్యులుగా ఉన్నారు, స్వయం సేవక్స్ అంటారు. అంతమంది సభ్యులుగా ఉన్నారు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్కి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, డొనేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళ నెట్వర్క్ ఏంటి, వాళ్ళ ఆఫీస్ బేరర్స్ ఎవరు యాక్చువల్గా, అదేవిధంగా వీళ్ళు ట్యాక్స్లు ఎంత పే చేశారా లేదా, ఇదంతా కూడా ప్రజల ముందు ఉంచాల్సినటువంటి నైతిక బాధ్యత. మేము ఈ పేట్రియాటిజం, మేము దేశభక్తి కలిగినటువంటి సంస్థ మాది. సుమారుగా 1,67,000 ప్రాజెక్టులు వీళ్ళు టేకప్ చేశారు. దేంట్లో? ఆరోగ్యంలో, ఎడ్యుకేషన్లో. సో ఇట్లాంటి సోషల్ సర్వీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో ఇలాంటి ప్రాజెక్టులని నువ్వు టేకప్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఖర్చు ఏంటి, దాని మీద రాబడి ఏంటి, దాని మీద ట్యాక్స్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి డొనేషన్స్, కోట్ల రూపాయలు, ఇంత పెద్ద ఆర్గనైజేషన్స్ చేస్తున్నావు. అదేవిధంగా నువ్వు రిజిస్టర్ చేపిస్తే రేపు ప్రొద్దున్న ఏదైనా ఇన్సిడెంట్లు జరిగితే, ఒక హింస జరిగినా లేకపోతే ఇంకేదైనా జరిగినా అకౌంటబిలిటీ ఉంటుంది, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. లేకపోతే అసలు ఆర్ఎస్ఎస్ అనేది రిజిస్ట్రేషన్ లేకపోతే ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని 3 సార్లు బ్యాన్ చేశారండి. గాంధీని చంపినప్పుడు చేశారు, ఎమర్జెన్సీలో చేశారు 1975-77లో. అదేవిధంగా 1992 మన డిసెంబర్ 6వ తారీఖున ఈ బాబ్రీ మసీదుని కూల్చేసిన తర్వాత కూడా 6 నెలలు బ్యాన్లో ఉన్నింది. సో కొన్ని వేల మంది చచ్చిపోయారు ఆర్ఎస్ఎస్ బాబ్రీ మసీదు కూల్చివేతప్పుడు. విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ దళ్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళందరూ కలిసి చేసినటువంటి కార్యక్రమం, నిర్వాహకం అది. దానివల్ల అలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? మొన్నటికి మొన్న జైపూర్లో ఈ అభిజిత్ దీప్కే, కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటే దాంట్లో ఫటమని కొట్టారు అభిజిత్ దీప్కేని. వీడు నేషనలిస్ట్ మూమెంట్ని, అంటే దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నాడు, అది ఇది అని చెప్పి. ఆ కొట్టిన వాళ్ళు ఎవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అభిజిత్ దీప్కే క్లియర్గా సోషల్ మీడియా హ్యాండిల్స్ చూపెట్టాడు. వాళ్ళ డ్రెస్ యూనిఫామ్ వేసుకొని లాఠీలు పట్టుకొని ఉన్నారు, ఆర్ఎస్ఎస్ యూనిఫామ్ వేసుకొని. సో ఇలాంటి హింసాత్మక కార్యక్రమాలు జరిగినప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు రిజిస్ట్రేషన్ లేకపోతే? సో ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, పబ్లిక్ అకౌంటబిలిటీ ఉండాలి, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ కాంప్లయన్స్ ఉండాలి. నువ్వు ప్రతి చిన్న ట్రస్ట్లకి, చారిటీ ఆర్గనైజేషన్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని అకౌంట్స్ని ఆడిట్ చేస్తూ ఉంటే ఆర్టికల్ 14 ఏమని చెప్తుందండి? ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే. ఒక వ్యక్తి దగ్గర ఆస్తులు ఉంటే, ఒక వ్యక్తి దగ్గర ఈ డబ్బులు ఉంటే వాళ్ళు రాజ్యాంగానికి లోబడి ట్యాక్సులు కట్టాలి అని చెప్తుంది. సో ప్రతి వ్యక్తుడు రాజ్యాంగానికి లోబడి వాడి ఆస్తులకు సంబంధించిన వాటి మీద రెస్పాన్సిబుల్గా వాడు గవర్నమెంట్కి పన్నులు కట్టాలి, అన్నీ ఉంటాయి. మరి అదే రూలు సంస్థకు కూడా వర్తిస్తుంది కదా. కానీ అదే సంస్థ ఎందుకు ఇంతకాలం కూడా ఈ రిజిస్ట్రేషన్ జోలికి పోలేదు? ఎందుకు ఈ యొక్క లెక్కలు చూపించడం కానీ పారదర్శకంగా, జవాబుదారితనంగా ఉండడానికి ఎందుకు దూరంగా ఉంటుంది? దీనికి ఉన్న రీజన్ ఏంటంటే? రీజన్ ఏం లేదండి, రాజ్యాంగం నుంచి తప్పించుకోవడం, రాజ్యాంగానికి లోబడి ఉండకుండా ఏదో విధంగా రెస్పాన్సిబిలిటీ నుంచి దూరంగా జరిగిపోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం, అంతకంటే ఏమీ లేదు. అదేవిధంగా ఈ ఆర్ఎస్ఎస్ అనేది అసలు హెగ్డే వారు స్థాపించాడు కదా దీన్ని. ఆర్ఎస్ఎస్ ఏమని చెప్పింది? ఎందుకు ఆర్ఎస్ఎస్ని స్థాపించడానికి ప్రధాన కారణమే ఏంటి అని అంటే, ఈ దేశంలో కులాల వారీగా, ప్రాంతాల వారీగా, అదేవిధంగా భాషల వారీగా, లాంగ్వేజెస్ వారీగా విడిపోయింది. దీన్నంతా ఒక తాటి మీదకు తీసుకురావడానికి ఒక ఆర్గనైజేషన్ అవసరము. సో ఇలాంటి ఆర్గనైజేషన్ ద్వారా సోషల్ సర్వీసు, అదేవిధంగా క్యారెక్టర్ బిల్డ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ని స్థాపించారు. కానీ ఇప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్లో మొట్టమొదట ఆర్ఎస్ఎస్ చూసేదే ఏంటి? క్యాస్ట్. అందుకే కర్ణాటక ఎంపీ రమేష్ ఏమని చెప్పాడు? భారతీయ జనతా పార్టీ ఎంపీ, ఒక దళితుడికి ఏమీ సంబంధం ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ గురించి అడగడానికి?
ఎందుకు ప్రియాంక ఖార్గే దళితుడు కదా, ఒక దళితుడికి ఏం సంబంధం ఆర్ఎస్ఎస్ గురించి రిజిస్ట్రేషన్ గురించి క్వశ్చన్ చేయడానికి అని అన్నాడు. అంటే నువ్వు పెట్టిందే 1925లో ఈ క్యాస్ట్లకు అతీతంగా ఒక దేశవాళీ ఆర్గనైజేషన్ కావాలన్నప్పుడు నువ్వు దళితులకు ఏం పని అని అడిగావు అని అంటే నీలో ఎంతటి ఘోరమైనటువంటి కుల అహంకారం ఉంది. అభిజిత్ దీప్కే మీద దాడి చేశారు అంటే ఎందుకు చేశారు? అభిజిత్ దీప్కే అనేటువంటి వ్యక్తి ఒక దళితుడు కాబట్టి, ఆ దళితుడు ఈ రకమైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి ఒక్కసారిగా 20 లక్షల మంది 20 మిలియన్ల ఫాలోవర్స్ని, అంటే దాదాపు 2 కోట్ల మంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడనేటువంటి అక్కసుతో మీరు ఈ విధంగా అతని మీద దాడి చేస్తున్నారు అని అంటే కుల భావజాలం ఆర్ఎస్ఎస్లో అణువణువున నిండిపోయింది, విచ్ ఈజ్ అగైనెస్ట్ టు ద ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఇట్ సెల్ఫ్. కాబట్టి నైతిక బాధ్యత ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ మీద ఉంది. ఇది రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నీ ఆస్తులేంటి, నీ యొక్క ఖర్చు వివరాలేంటి, ఎక్స్పెండిచర్, అదేవిధంగా నువ్వు గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కట్టావు, నీకు డొనేషన్స్ ఎక్కడి నుంచో వస్తున్నాయి, ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత 100% ఉంది. చీఫ్ ఎవరైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నాడో ఆయన పొంతన లేని సమాధానాలకి అది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. 100 సంవత్సరాలు అయిపోయింది. మేము 1950లోనే మేము రిటర్న్ కాన్స్టిట్యూషన్ సబ్మిట్ చేశాము. మేము 2 సార్లు బ్యాన్ అయింది, మా గురించి గవర్నమెంట్కి తెలుసు. అదేమైనా గొప్పతనమా? 2 సార్లు కాదు బ్యాన్ అయింది, 3 సార్లు అయింది. 3 సార్లు బ్యాన్ అయితే లష్కరే తోయిబా బ్యాన్ అయింది, జైషే మొహమ్మద్ బ్యాన్ అయింది. మరి వాళ్ళతోటి మీరు ఈక్వల్ అని చెప్తున్నారా మీ ఉద్దేశం? సో ఈ రకంగా పొంతన లేని సమాధానాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, కాన్స్టిట్యూషనల్ కాంప్లయన్స్ ఉండాలి, రాజ్యాంగానికి లోబడి పబ్లిక్ అకౌంటబిలిటీ, ప్రజలకు జవాబుదారీతనంగా ఆర్ఎస్ఎస్ ఉంటేనే దాని మీద సదభిప్రాయం ఉంటుంది ప్రజల్లో. లేదు అని అంటే ఇప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ అనేది ఒక అగ్రవర్ణ హిందువులకు సంబంధించినటువంటి సంస్థ. ఎస్సీ ఎస్టీలకి దీంట్లో స్థానం లేదు అనేటువంటి విషయం ప్రస్ఫుటంగా కనిపించే అవకాశం పుష్కలంగా ఉంది. సతీష్, ఇది మొత్తంగా ఆర్ఎస్ఎస్ అనే సంస్థకు రిజిస్ట్రేషన్ లేదు, కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన నైతిక బాధ్యత అయితే మాత్రం ఆ సంస్థకు ఉంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ చేసిన వ్యాఖ్యలు కూడా సరైనది కాదు. ఆయన ఇచ్చిన స్పందన కూడా చాలా విచిత్రంగా ఉంది. ఒకవైపు గతంలో కూడా బ్యాన్ చేసిందని చెప్తున్నారు, అదే సందర్భంలో మాకు బ్యాన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటు ఇది ఒక హిందూ కుల మతాలు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నాయా, దీనికి ఇంతకాలం రిజిస్ట్రేషన్ కూడా లేదు, ఇకపై కూడా ఉండదంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అయితేంది. అలాగే కర్ణాటకకు సంబంధించిన ఎంపీ రమేష్ చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఇది చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. ఇప్పటికైనా జవాబుదారీతనం ఉండాలన్నా, పారదర్శకత ఉండాలన్నా, ఈ దేశంలో రాజ్యాంగానికి లోబడి ఉండాలన్నా మాత్రం చిన్న చిన్న సంస్థలే ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే ఆర్ఎస్ఎస్ లాంటి ఒక పెద్ద సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇది రాజ్యాంగానికి విరుద్ధమైనది. ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ సంస్థపై ఉందంటూ కూడా ప్రొఫెసర్ గోల రమేష్ గారు వారి యొక్క విశ్లేషణ అయితే మాత్రం చెప్పే ప్రయత్నం చేశారు. చూస్తూనే ఉండండి దిశా టీవీ.